అన్నవారు మళ్ళీ వచ్చి అన్న నాకు ఈ వెహికల్ వద్దన్నా వేరే వెహికల్ మార్చుకుంటానని చెప్పేసి ఒక స్విఫ్ట్ 13 మోడల్ వెహికల్ రెడ్ కలర్ వెహికల్ అన్నవారు తీసుకెళ్లారు. మరి వచ్చేసి మనకి రావాల్సిన అమౌంట్ కూడా 2 సార్లుగా 200 మనకు రావాల్సిన అమౌంట్ కూడా మొత్తం వేసినారు. ఆ వెహికల్ వచ్చేసి రెడీ చేయించుకుంటా ఉంటే కన్నా ఒక ఫైనాన్స్ బండి మీద ఉండదని చెప్పేసి ఫైనాన్స్ వాళ్ళు వచ్చేసి వెహికల్ సీజ్ చేశారు. అన్నవారు మళ్ళీ హైదరాబాద్ నుంచి నాతో ఎత్తుకొని 2-3 సార్లు వచ్చినారు. నేను దగ్గర ప్రాంతంలో లేనందువల్ల మళ్ళీ ఈరోజు నేను అన్నవారికి టచ్లో ఉన్నాను. మరి ఎక్కడ వెహికల్ తెచ్చామో అక్కడ రాయచోటుకు కూడా అన్నవారిని పిలుచుకొని పోయినా ఆ రాయచోట్లో కూడా వాళ్ళు డీలర్ అనేవాళ్ళు వాళ్ళు పెద్ద కేడీల కంటే కేడీలు వాళ్ళు మోసం చేసినారు. వాళ్ళు మోసం చేసి ఇబ్బంది పెట్టేపాటికి అన్నవారికి భరోసా ఇచ్చి అన్న మీరు ఇచ్చిండే డబ్బులకు గాను 2 లక్షల రూపాయలు నేను నగదపూర్వకంగా నేను ఇస్తాను అని చెప్పి ఈ దినమును అనగా 18వ తారీఖు 10వ నెల 2024 తెల్లవారి 10 గంటల సమయంలో 10-11 గంటల సమయంలో అన్నవారికి 1 లక్ష రూపాయలు ఈ దినమున ఫోన్పే కొడుతున్నాను. మరి నెల రోజుల్లోపు అంటే కన్నా ఈ రోజు నుంచి నెల రోజుల్లోపు అన్నవారికి ఆ నెంబర్కి ఫోన్పే కొట్టింటానో అదే నెంబర్కి ఫోన్పేలో 10 లక్ష రూపాయలు కొడతానని కూడా ఈ పెద్దల సమక్షంలో హామీ ఇస్తున్నాను. కాబట్టి అన్నకి ఇంకొక భరోసా కూడా ఇస్తున్నాను. నా దగ్గరికి నా సొంత వెహికలే 20-30 వెహికల్ మరి కొద్ది రోజుల్లో వస్తాయి. ఈ రోజు నువ్వు నష్టపోయినా కూడా వేరే దాంట్లో లాభం పొందేట్టుగా నీ దగ్గర ఏమన్నా కానీ అమౌంట్ తక్కువ ఉన్నా కూడా అప్పు కూడా ఇస్తానని కూడా శివ అన్న గారికి భరోసా ఇస్తున్నాను. అన్నవారు ఎక్కడి నుంచి వచ్చారని కూడా క్లారిటీ చెప్తారు. మరి అన్న నువ్వు ఎక్కడి నుంచి వచ్చినావు? హైదరాబాద్ నుంచి. మరి నా దగ్గర ఇష్టపడే నువ్వు వెహికల్ తీసుకెళ్ళావు కదా, మరి ఫైనాన్స్ వాళ్ళు అది వెహికల్ పీక్కున్నారు కదా. మరి ఈరోజు సంతోషంతో స్వామి వారు కూడా పెద్ద మనుషులుగా వచ్చి స్వామి ఒక అయ్యప్ప మాలేసి ఒక దీక్షలో చూడండి అంత దూరమని ఇంకా స్వామివారు వచ్చి ఈ పెద్ద మనిషి సమక్షంలో పెద్ద మనిషిలాగా న్యాయం చేసి మరి సార్ వారు కూడా చూడండి ఇలాంటి పెద్దోళ్ళు కూడా అన్నవారి జతలో వచ్చి 2 సార్లు 3 సార్లు వచ్చి ఈరోజు అమౌంట్ గాను 2 లక్షల రూపాయలు ఖరారు చేసి ఈ దినమున 1 లక్ష రూపాయలు నేను పంపిస్తున్నాను. స్వామి మీరు ఇష్టపడే అన్నిటికీ ఓకే అంటున్నారు కదా? అన్నిటికీ ఓకే. అది అమౌంట్ వేరేది అందరికి తీసుకునేటప్పుడు అది తగ్గిస్తాను అమౌంట్ చెప్పారు కదా 100 100కి 100 అది ఎంత తగ్గిస్తాను అది కూడా చెప్తే అన్న నా దగ్గర ఏమన్నా వెహికల్ ఎత్తుకొని పోతే నేను యూట్యూబ్ ఛానల్లో ఏం పెట్టినానో దాని నుంచి 50,000 రూపాయలు తక్కువకి ఇస్తానని కూడా భరోసా ఇస్తున్నాను. మరి ఇష్టపడే తీసుకుంటూ చెప్తున్నాను కదా స్వామి. ఓకేనా? మీకు అందరికీ సమ్మతేనా? సమ్మతి. కాబట్టి పెద్ద మనసుల సమక్షంలో ఈ వీడియో తీస్తున్నా. శివ అన్న నీ ఫోన్ నెంబర్ చెప్పు. 9912101152. నీ పేరు ఏం పేరు? శివకుమార్. యా ఊరు మీది? హైదరాబాద్. మీ నాన్న పేరు ఏం పేరు? సిద్ధయాచారి. సార్ ఏమనుకోవద్దు స్వామి, మీ పేరు ఏం పేరు స్వామి? నా పేరు శ్యామ్ కుమార్. మరి మీ స్వామివారు వచ్చి పెద్ద మనిషిలాగా వచ్చి ఆ స్వామివారు ఉన్నందువల్లనే ఈరోజు న్యాయం జరిగి ఇరు వర్గాలకి ఇబ్బంది లేకుండా న్యాయం చేశారు. అదేవిధంగా స్వామివారు సారగాడు కూడా ఈ సార్ కూడా 2-3 సార్లు పాపము అన్ని పనులు పెట్టుకొని మనతో ఎత్తుకొని కూడా వచ్చారు. సార్ మీ పేరు సార్? మరి నాన్న పేరు సార్? మరి మీకు అంతా సమ్మతే కదా సార్ ఇప్పుడు న్యాయం చేసింది? మరి పెద్ద మనుషుల సమక్షంలో ఈ వీడియో తీసి 100కి 100% అన్న ఎప్పుడన్నా వెహికల్ తీసుకుంటే 50,000 యూట్యూబ్ ఛానల్లో పెట్టిన దాన్ని బట్టి తగ్గించిస్తానని కూడా భరోసా ఇస్తున్నా. మరి సుఖ సంతోషాలతో ఆ అన్న పిల్ల పాపలు నిండు నూరేళ్ళు చల్లగా ఉండాలనేసి ఆ భగవంతుని కూడా కోరుకుంటూ ఈరోజు అన్నవారికి 1 లక్ష రూపాయలు ఫోన్పే చేస్తున్నా. మరి అన్నవారికి ఇవ్వాల్సిన రిమైనింగ్ 1 లక్ష రూపాయలు కూడా అన్నవారికి వేస్తానని చెప్తున్నా. ఈ కార్లకి మరి ఆ డబ్బుకి ఎటువంటి సంబంధం లేదు. మరి 2 లక్షల రూపాయలకు గాను 1 లక్ష రూపాయలు ఫోన్పే చేస్తున్నా. ఇంకొక 1 లక్ష రూపాయలు ఫోన్పే చేస్తే అన్నవారికి క్లారిటీ ఉంటుంది. మరి మన దగ్గర ఏమన్నా వెహికల్ తీసుకుంటే నేను వెహికల్ యూట్యూబ్ ఛానల్లో పెట్టాను దాన్ని బట్టి 50,000 తగ్గించేస్తానని కూడా భరోసా ఇచ్చి అన్నవారికి ఈరోజు అమౌంట్ పంపిస్తున్నాను. ఇష్టమే కదా శివ అన్న? మరి స్వామి ఇష్టమే సార్. ఓకే.